బిస్మిల్లా అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నెంబరు 6B. అరబీ గ్రామర్తో పాటు అరబీ సంభాషణ యొక్క 16 వాక్యాలు. మునుపటి పాఠంలో మనం నేర్చుకున్నాము. ఇస్ము అనేది అల్తో ప్రారంభమవుతుంది మరియు ఉన్ అన్ ఇన్తో ముగుస్తుంది. బహువచనంగా మార్చే పద్ధతి ఒకటి ఇది. చివరిలో ఊన్ వావ్ నూన్ లేక ఈన్ యా నూన్ జోడించాలి. ఇది ఒక విధానం కాబట్టి ఇప్పుడు మనం ఒక పదం తీసుకుందాం. ముస్లిం. ముస్లింకు బహువచనం ముస్లిమూన్, ముస్లిమన్కు బహువచనం ముస్లిమీన్ వస్తుంది. అంటే ఒకవేళ నేను ముస్లింకు బహువచనం అడిగితే మీరు ముస్లిమూన్ లేదా ముస్లిమీన్ అని చెప్పవచ్చు. ముస్లిం ముస్లిమూన్ ముస్లిమీన్, ముഅ్మిన్ ముఅ్మినూన్ ముఅ్మినీన్, సాలిహ్ صالحون صالحين، كافر كافرون كافرين، مشرك مشركون مشركين. ما شاء الله. هل أنت مؤمن؟ نعم أنا مؤمن. هل أنتم مؤمنون؟ نعم نحن مؤمنون. هل هو مؤمن؟ نعم هو مؤمن. هل هم مؤمنون؟ نعم هم مؤمنون. ما شاء الله. అరబ్ దేశంలో అరబ్బేతరులు కేవలం 2 పదాలతో అన్ని మేనేజ్ చేసుకుంటారు. ఫీ అంటే ఇక్కడ, మాఫీ అంటే ఇక్కడ కాదు. ఉదాహరణకు మీరు ఏదైనా సూపర్ మార్కెట్ వెళ్ళి ఫీ మోయా, ఇక్కడ నీరు ఉందా? ఒకవేళ నీరు లేకుంటే జవాబు చెప్తాడు మాఫీ మోయా. కనుక నేను ఇలా అడిగితే హల్ హువ ముష్రిక్, మీరు ఇలా బదులిస్తారు మా హువ ముష్రిక్. గుర్తుపెట్టుకోండి, మీరు మా ఉపయోగించినప్పుడల్లా చివరి పదంపై బి పెట్టండి. బి అనేది వాక్యాన్ని సరువు చేయుటకు వస్తుంది. ఉదాహరణకు మా హువ బిముష్రిక్ అంటే అతను ముష్రిక్ కాదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ముష్రిక్కు ముష్రికూన్ బహువచనం వస్తుంది మరియు ముష్రికిన్కు ముష్రికీన్ వస్తుంది. హల్ హువ ముష్రిక్ మా హువ బిముష్రిక్. హల్ హుమ్ ముష్రికూన్ మా హుమ్ బిముష్రికీన్. మీరు ఏదైనా పేరుకు బి జోడిస్తే అది బిముష్రికిన్ అవుతుంది. దానికి బహువచనం బి ముష్రికీన్ అవుతుంది. హల్ అంత ముష్రిక్ మా అనా బిముష్రిక్. హల్ అంతుం ముష్రికూన్ మా నహ్ను బిముష్రికీన్. హల్ హువ ముష్రిక్ మా హువ బిముష్రిక్. హల్ హుమ్ ముష్రికూన్ మా హుమ్ బిముష్రికీన్. మాషా అల్లాహ్. ఈ రోజుకు ఇది చాలు. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.